నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు సోమవతి అమావాస్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన భారతీయ సనాతన ధర్మంలో అమావాస్యకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. అందులోనూ సోమవారం రోజున వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్యగా పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున స్నాన దాన జప తర్పణాది కర్మలను చేయడం ద్వారా పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి సోమావతి అమావాస్య అంటే ఏంటి? అలాగే ఈ రోజు పాటించవలసిన విధి విధానాలు ఏంటి? పితృదేవతలకు సంబంధించిన కర్మలకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి? ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మాచిరాజు కిరణ్ కుమార్ గారు. వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈనాటి మన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ సోమావతి అమావాస్య అనే పేరు దీనికి ఎలా వచ్చింది? అలాగే దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఈ సోమావతి అమావాస్య గురించి శాస్త్రాల్లో ఎక్కడ ప్రస్తావించబడింది? శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అమావాస్య సోమవారంతో కలిసి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. అమావాస్య ఒక్కొక్కసారి ఒక్కొక్క వారంతో కలిసి వస్తుంది. కానీ అమావాస్య సోమవారంతో కలిసి రావటం చాలా ప్రత్యేకం. అందుకే దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో మనం అందరం ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ జరుపుకుంటాం. ఈ సోమవతి అమావాస్య గొప్పతనం గురించి కాశీఖండంలో, శివమహాపురాణంలో, దేవీ భాగవతంలో ఈ 3 చోట్ల కూడా ప్రస్తావించారు. కాశీఖండం ఏం చెప్తుందంటే, అమావాస్య సోమవారం ఈ 2 కలిసి వచ్చిన రోజు సోమవతి అమావాస్య రోజు తెలియకుండా 2 కాకులు ఒక శివాలయంలో శివుడి చుట్టూ తిరిగినాయట. అలా తిరగటం వల్ల తర్వాత జన్మలో ఆ కాకులకి ప్రమద గణాలలో స్థానం సంపాదించుకునే యోగం కలిగిందని కాశీఖండంలో చెప్పారు. అంటే తెలియకుండానే శివాలయంలో శివుడి చుట్టూ అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు 2 కాకులు తిరిగితే సాక్షాత్తు శివుడి ప్రమద గణాల్లో స్థానం పొందినాయి. అంటే సోమవతి అమావాస్య ఎంత గొప్పది! ఈ విషయం కాశీఖండంలో చెప్పారు. శివమహాపురాణంలో ఏం చెప్పారంటే, ఒక అర్చకుడు అమావాస్య సోమవారం ఈ 2 కలిసి వచ్చిన రోజు ఈశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజిస్తూ ఉంటే అనుకోకుండా ఆ మారేడు దళాల మధ్యలో ఒక మారేడు దళం మీద ఒక నల్ల చీమ ఉంది. అర్చకుడు చూసుకోకుండా ఆ మారేడు దళాన్ని శివలింగం మీద పెట్టి ఈశ్వరుడికి నమస్కారం చేసుకొని మారేడు దళాలతో పూజ చేస్తున్నాడు. ఆ మారేడు దళం మీద ఉన్న నల్ల చీమ మారేడు దళం శివుడికి అర్చకుడు సమర్పించగానే ఎటు వెళ్లాలో తెలియక భయంతో తెలియకుండా శివలింగం చుట్టూ తిరిగింది. తెలియకుండానే నల్లచీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల ఆ నల్లచీమకు తర్వాతి జన్మలో కాశీరాజుగా జన్మించే అద్భుతమైన యోగాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడని శివమహాపురాణంలో చెప్పారు. ఆ తర్వాత దేవీ భాగవతంలో కూడా సోమవతి అమావాస్య గురించి చెప్పారు. దేవీ భాగవతంలో శివుడు స్వయంగా పార్వతితో అమావాస్య సోమవారం ఈ 2 కలిసి వచ్చిన రోజు నాకెంతో ప్రీతిపాత్రం. ఆ రోజు ఎవరైనా సరే విష్ణువుని పూజిస్తే నేనెంతో ఆనందిస్తానని శివుడు పార్వతితో చెప్పాడని దేవీ భాగవతంలో ఉంది. కాబట్టి శాస్త్రాల పరంగా కాశీఖండంలో, శివమహాపురాణంలో, దేవీ భాగవతంలో ఈ 3 చోట్ల కూడా ఈ సోమవతి అమావాస్య గొప్పతనం చెప్పారు. అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్యకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఒకసారి దక్షుడు యజ్ఞం చేశాడు. నిరీశ్వర యాగం అని చేస్తే అప్పుడు సతీదేవి శరీరాన్ని యాగాగ్నిలో దగ్ధం చేయటం ఈ కథంతా మనకు తెలుసు. అప్పుడు దాంతో పరమేశ్వరుడి కోపం వచ్చి వీరభద్రుడిని సృష్టించాడు. ఆ వీరభద్రుడు వచ్చి దక్షుడి శిరస్సును ఖండించాడు. ఈ కథ మనందరికీ తెలుసు. ఆ సమయంలో వీరభద్రుడు ప్రమద గణాలతో వచ్చి అందరినీ కూడా దెబ్బలతో గాయాలతో ఇబ్బంది పెట్టినప్పుడు నవగ్రహాలలో చంద్రుడికి కూడా విపరీతంగా దెబ్బలు తగులుతాయి. నవగ్రహాల్లో చంద్రుడికి గాయాలు అవుతాయి. చండీశ్వరుడు కూడా ప్రమద గణాలతో వచ్చి చంద్రుడిని దెబ్బలతో గాయాలతో బాధ పెడతాడు. అప్పుడు ఆ గాయాలు దెబ్బల వల్ల ఏర్పడిన విపరీతమైన బాధ నుంచి బయటపడటానికి నవగ్రహాలలో చంద్రుడు అమావాస్య సోమవారం ఈ 2 కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు సామర్లకోట ఉంది కదా, ఆ సామర్లకోట దగ్గరకు వెళ్ళి అక్కడ ఈశ్వరుడికి అభిషేకం చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై చంద్రుడికి ఉన్నటువంటి గాయాలు దెబ్బలన్నీ పోగొట్టాడని శివపురాణంలో చెప్పారు.
అంటే ఇంతటి ప్రత్యేకత అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్యకు ఉంది. ఈ 3 చోట్ల కూడా దీని విశిష్టత గురించి చాలా అద్భుతంగా చెప్పారు. గురుగారు, సాధారణ అమావాస్యతో పోలిస్తే ఈ సోమవతి అమావాస్యకున్న విశిష్టత ఏంటి? మామూలుగానే అమావాస్య అంటే చాలా శక్తివంతం. అందులోనూ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిన సోమవతి అమావాస్య గొప్పతనం గురించి శివధర్మశాస్త్రం అనే ప్రమాణ గ్రంథంలో చాలా అద్భుతమైన విషయం చెప్పారు. సహజంగా ఎప్పుడైనా సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఆ రోజు మనం స్నానం చేసినా, దానం ఇచ్చినా, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినా, సూర్యగ్రహణం ఉన్న రోజు ఏ స్తోత్రాలు పఠించినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఒక్క సూర్యగ్రహణం ఉన్న రోజు జపం చేసినా, దానం చేసినా, పితృతర్పణం ఇచ్చినా, స్తోత్ర పారాయణలు చేసినా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయంటే 1,00,000 సూర్యగ్రహణాలకు మనం అలా చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? 1,00,000 సూర్యగ్రహణాలకి మనం చేసేటటువంటి స్నానాల ఫలితం, జపాల ఫలితం, దానాల ఫలితం, స్తోత్ర పారాయణల ఫలితం ఒక్కసారి రావాలంటే సోమవారం అమావాస్య కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు పూజ చేసుకోవాలి, జపం చేసుకోవాలి, దానం ఇచ్చుకోవాలి, నదీ స్నానం చేయాలి. అలా చేస్తే 1,00,000 సూర్యగ్రహణాలు ఉన్న సమయంలో చేసే దానాల ఫలితం, జపాల ఫలితం, స్తోత్ర పారాయణల ఫలితం ఏకకాలంలో కలుగుతుందని శివధర్మశాస్త్రంలో చెప్పారు. అందులోనూ ఈ సోమవతి అమావాస్యకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత కూడా ఉంది. అమావాస్య సోమవారం కలిసి రావటం మాత్రమే కాదు, ఇది అధిక మాసంలో వచ్చింది. పురుషోత్తమ మాసం అంటారు. చాలా శక్తివంతమైన మాసం, అధిక మాసం. శుభ కార్యక్రమాలు చేయకూడదు కానీ పూజలకు చాలా ప్రాధాన్యత ఉన్న మాసం. మామూలు సమయం కంటే అధిక మాసంలో చేసే పూజలు కొన్ని కోట్ల రెట్లు విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తాయి. అధిక మాసము, అమావాస్య, సోమవారం ఈ 3 కలిసి రావడం అంటే పరమాద్భుతం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే అమావాస్య దానాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. అధిక మాసానికి 33 సంఖ్యకి అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. మీరు అందుకే చూడండి, అధిక మాసంలో ఎవరైనా శివుడిని పూజించే వాళ్ళు 33 మారేడు దళాలతో పూజ చేస్తారు. విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు 33 పుష్పాలతో పూజ చేస్తారు. దానాలు ఇచ్చేవాళ్ళు 33 సంఖ్యలో దానాలు ఇస్తారు. అధిక మాసము అంటే 33 సంఖ్యకి ప్రాధాన్యత ఉన్న మాసం. ఎందుకు 33 అంటే ద్వాదశ ఆదిత్యులు 12 మంది, ఏకాదశి రుద్రులు 11 మంది, అష్ట వసువులు 8 మంది, అశ్విని దేవతలు 2, మొత్తం కలిపితే 33. 33 కోట్ల మంది దేవతలు అంటే 33 మంది దేవతల సమూహం. ఈ సమూహం అంతా కూడా మనల్ని అనుగ్రహించాలంటే అధిక మాసంలో 33 సంఖ్యలో దానాలు ఇవ్వాలి, 33 సంఖ్యలో పూజలు చేయాలి. అధిక మాసంలో వచ్చిన అమావాస్యతో కూడిన సోమవారం కాబట్టి మనం ఏం చేయాలి? దానం ఇవ్వాలంటే 33 సంఖ్యలో దానం ఇవ్వాలి. ఈరోజు ఎవరైతే 33 అరిసెలు దానం ఇస్తారో వాళ్ళు 33 కోట్ల మంది దేవతల సంపూర్ణమైన అనుగ్రహం పొందుతారు. అరిసెలు కూడా మనం ఆవు నెయ్యిలో తయారు చేసేటప్పుడు అరిసెలకు పైన మనం ఆవు నెయ్యిలో వేయించేటప్పుడు చిన్న చిన్న రంధ్రాలాగా వస్తాయి. ఆ రంధ్రాలు ఎన్నొస్తాయో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత గోలోక ప్రాప్తి కలుగుతుంది. కృష్ణుడితో కలిసి మన సూక్ష్మ శరీరం ఉంటుందని పురుషోత్తమ మహత్యం అనే గ్రంథంలో చెప్పారు. అందుకే తప్పకుండా 33 అరిసెల దానం ఇవ్వండి. అధిక మాసంలో 33 అరిసెల దానం చాలా అద్భుతం. అమావాస్యకి ఇస్తే ఇంకా అద్భుతం. అధిక మాసంలో అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు ఇస్తే పరమాద్భుతం. ఆవు నెయ్యి దానం ఇచ్చిన, చక్కెర దానం ఇచ్చిన, వస్త్రాలు దానం ఇచ్చిన విష్ణుమూర్తి అనుగ్రహము, శివుడి అనుగ్రహం కలుగుతుంది. అంతటి శక్తి అధిక మాసంలో వచ్చే సోమవతి అమావాస్యకు ఉంది. కాబట్టి ఇది చాలా అరుదైనటువంటి అవకాశం. సోమవతి అమావాస్య అనేది ఎప్పుడైనా అరుదుగా వస్తుంది. అందులోనే అధిక మాసంలో రావటం ఇంకా గొప్ప విశేషం. కాబట్టి ఈరోజు చేసే చిన్న జపమైన, చిన్న దానమైన, ఏ చిన్న స్తోత్ర పారాయణైనా అమోఘమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. 1,00,000 సూర్యగ్రహణాలు ఉన్నప్పుడు చేసేటటువంటి పూజల దానాల ఫలితాన్ని ఇస్తుంది. గురుగారు, ఈ రోజున స్నానాలు చేస్తూ ఉంటారు కదా, దీనికి ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది? ఎందుకంత ప్రాధాన్యత వచ్చిందంటే అసలు సోమవారము అమావాస్య కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు నదీ స్నానం చేస్తే కొన్ని కోట్ల జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. మనకి పురుషోత్తమ మాహత్యం అని ఒక గ్రంథంలో ఏం చెప్పారంటే అధిక మాసంలో ఎవరైనా సరే నదీ స్నానం చేసి ఆ తర్వాత ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకుని గుప్తదానం చేస్తే 1000 గోవులు ఏకకాలంలో దానం చేసిన ఫలితం కలుగుతుందని పురుషోత్తమ మాహత్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అందులోనూ అమావాస్య దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు. సోమవారం అమావాస్య కలిసి వచ్చింది, సోమవతి అమావాస్య. కాబట్టి ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పుణ్య నదీ స్నానం చేయండి.
దగ్గరలో నదులు అందుబాటులో లేని వాళ్ళు ఏం చేయాలి? అందరికీ నదులు అందుబాటులో ఉండవు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా గంగాజలం నీళ్ళలో కలుపుకోవాలి. గంగా 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 అనుకుంటూ ఆ నీళ్ళతో స్నానం చేయాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ సమస్త దేవతలు ఆ నీళ్ళలో ఉన్నట్లుగా భావించుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించవచ్చు. కుదిరితే మాత్రం ఈరోజు చేసే నదీ స్నానం కొన్ని కోట్ల జన్మల పాపాలు తొలగింపజేస్తుంది. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు నదీ స్నానానికి అంత ప్రాధాన్యత ఉంటుందని శివధర్మశాస్త్రం అనే గ్రంథంలో చెప్పారు. అందులోనే అధిక మాసంలో రావటం ఇంకా విశేషం. అలా నదీ స్నానం చేయండి. ఆ తర్వాత శివాలయంలో ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి. గుప్త దానం అంటే రహస్యంగా, నేను దానం చేస్తున్నానని అందరికీ చెప్పుకోవటం కాకుండా రహస్యంగా మీకు తోచింది పండు లేకపోతే పుష్పమో ఏదైనా సరే ద్రవ్యమో రహస్యంగా ఎవరికి చెప్పకుండా దానం ఇవ్వండి. 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. పుణ్యనది స్నానం వల్ల కోట్ల జన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. గురుగారు, ఈ రోజున శివారాధనకున్న ప్రాధాన్యత ఏంటి? ఇందాక మనం అనుకున్నట్లుగా కాశీఖండము, శివమహాపురాణం వీటన్నిటిని ప్రమాణంగా తీసుకుంటే సోమవతి అమావాస్య అంటే శివుడికి ఎంతో ఇష్టం. స్వయంగా పార్వతితోనే ఈశ్వరుడు చెప్పాడు, అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు నన్ను పూజించినా విష్ణువుని పూజించినా మేమిద్దరం పరమానంద భరితులం అవుతామని శివుడు పార్వతితో చెప్పాడని దేవి భాగవతంలో ఉంది. అందుకే శివుడికి చాలా ఇష్టమైన రోజు. అందులోనూ అమావాస్య ఉదయం 8:24 వరకు ఉంది. అంటే సోమవతి అమావాస్య రోజు రాహుకాలంలో అమావాస్య ఉంది. రాహుకాలం ఎప్పుడు ఉంటుంది? సోమవారం సహజంగా ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో సోమవారం రాహుకాలం ఉంటుంది. సోమవతి అమావాస్య ఉదయం 8:24 వరకు ఉంది. కాబట్టి సోమవతి అమావాస్య రోజు రాహుకాలాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే అమావాస్య కానీ సోమవారం కానీ కలిసి వచ్చిన రోజు రాహుకాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తే మనస్సులో ఏ కోరికన్నా ఆ కోరిక తొందరగా నెరవేర్చుకోవచ్చు. అందులోనూ పరిహార శాస్త్రం పరంగా సోమవారం రాహుకాలం ఉన్నప్పుడు శివాలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించినట్లయితే గృహయోగం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. చాలా మంది భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవాలనుకుంటారు, కానీ ఆలస్యం అవుతూ ఉంటుంది. సొంతింటి కళ నెరవేర్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ సొంతింటి కళ తొందరగా నెరవేర్చుకోవడానికి సోమవారం ఉదయం 7:30 నుంచి 9 మధ్యలో అంటే రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. అందులోనూ అధిక మాసంలో సోమవారం అమావాస్యతో కలిసి వచ్చింది. ఎంత అద్భుతం చూడండి. కాబట్టి ఈ సోమవతి అమావాస్య అందరూ కూడా ఉదయం 7:30 నుంచి 8:24 మధ్యలో ఆ అమావాస్య ఘడియల్లో, అందులోనూ అధిక మాసంలో వచ్చింది, శివాలయ ప్రాంగణంలో 2 నిమ్మకాయలు కోసి రసం పిండి దొప్పలు వెనక్కి తీసి నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దానిలో పువ్వొత్తి వేసి 4 నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించుకోండి. ఖచ్చితంగా తొందరలోనే గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చంద్రుడికి గాయాలు దెబ్బలు అయితే సామర్లకోట దగ్గరికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకుని తనకున్న గాయాలు దెబ్బలు పోగొట్టుకున్నాడని శివమహాపురాణంలో చెప్పారు కదా. అందుకని ఎవరైనా అనారోగ్యాలు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, ఒక అనారోగ్యం తర్వాత ఒక అనారోగ్యం వస్తున్న వాళ్ళు, కారణం తెలియని అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఈ సోమవతి అమావాస్య ఉదయం 8:24 లోపు శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ ఈశ్వరుడికి ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేసుకోండి. నవగ్రహాల్లో చంద్రుడు అలానే చేశాడు, తనకున్న సమస్యలు పోగొట్టుకున్నాడు. కాబట్టి అందరూ కూడా ఆవు పాలతో ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేసుకోండి, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు. శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేసేటప్పుడు కూడా బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అని 3 నామాలు చెప్పారు. ఈ 3 నామాలు చదువుతూ ఆవు పెరుగు శివలింగం మీద పోస్తే ఎంత తీవ్రమైన అనారోగ్యాలున్నా తొందరగా బయటపడచ్చని శివపురాణంలో చెప్పారు. అందులోనూ ఇంత శక్తివంతం అధిక మాసంలో వచ్చే సోమవతి అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఆవు పాలు ఆవు పెరుగుతో అభిషేకం ఈ సమయంలో చేసుకోండి. అలాగే చాలా మందికి సర్పగ్రహాల వల్ల ఇబ్బందులు ఉంటాయి, సర్పదోషాలు ఉంటాయి. సర్పదోషాలు ఉన్న వాళ్ళు, రాహుకేతు దోషాల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, అలాగే కాలసర్ప దోషాల వల్ల ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఇది పరమాద్భుతమైన అవకాశం. మనకు అన్ని పురాణాలు శాస్త్రాల్లో చెప్పారు. ఖచ్చితంగా ఈశ్వరుడికి తేనెతో అభిషేకం చేసుకోండి. ఉదయం 8:24 లోపు ఎవరైతే శివుడికి తేనెతో అభిషేకం చేసుకుంటూ ఓం నమో భగవతే రుద్రాయ మంత్ర జపం చేస్తారో ఖచ్చితంగా కాలసర్పదోషాలు, నాగశాపాలు వీటన్నిటి నుంచి బయటపడచ్చు. చెరకు రసంతో అభిషేకం చేయటం ద్వారా కూడా
అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి, ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా అభిషేకాలు చేయటం, ఈ సోమవతి అమావాస్య ఘడియలున్న సమయంలో నిమ్మదీపాలు శివాలయ ప్రాంగణంలో వెలిగించుకోవటం, అన్నిటికంటే గొప్పది చండీ ప్రదక్షిణ. గురుగారు, పితృదేవతలకు ఈ రోజు ఎంత ముఖ్యమైనది అంటుంటారు కదా, అలాగే తర్పణాలు ఎలా విడవాలి, ఇంకా పితృదోష నివారణకు ఈ రోజు ఎలా ఉపయోగపడుతుంది? పితృదోష నివారణకు అద్భుతంగా ఉపయోగపడే రోజు సోమవతి అమావాస్య. ఎందుకంటే అసలు అమావాస్యకున్న గొప్పతనం మనం పరిశీలిస్తే, చంద్రుడికి 16 కళలు ఉంటాయి, షోడశ కళలు అంటారు. ఆ 16 కళల్లో అమా అనే పేరు కలిగిన ఒక కళ ఉంటుంది. చంద్రుడికున్న 16 కళలు, 16 కిరణాల్లో అమా అనే ఒక కిరణం ఉంటుంది. ఆ అమా అనేటటువంటి కిరణం అమావాస్య రోజు చంద్రుల్లో నుంచి సూర్యుల్లోకి వస్తుంది. అప్పుడు సూర్యుడు ఆ అమా అనే కిరణానికి తన శక్తినిస్తాడు. చంద్రుడిలో పితృదేవతలు కూడా ఉంటారు. సూర్యుడు తన శక్తిని అమా అనే కిరణానికి ఇచ్చి పితృదేవతలందరికీ ఆ శక్తిని పంపిస్తాడు. అందుకే అమావాస్య రోజు పితృదేవతలకి తర్పణాలు ఇస్తే వాళ్ళ శక్తి పెరుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకంటే పితృదేవతలు, చంద్రుడు, సూర్యుడు అందరూ ఒకే దగ్గర ఉండే రోజు అమావాస్య. పితృదేవతలకు కావలసిన, ఆ సూక్ష్మ శరీరాలకు కావలసిన శక్తిని వాళ్ళు పొందే రోజు అమావాస్య. ఆ శక్తి ఎవరిస్తారు? చంద్రుడి నుంచి వచ్చిన కిరణం సూర్యుడు తీసుకొని తన శక్తిని కూడా ఉంచి పితృదేవతలకు ఇస్తాడు. అందులోనూ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిందంటే, సోమవారానికి అధిపతి చంద్రుడు, ఇంకా చంద్రుడికి ప్రియమైన రోజు కాబట్టి పితృదేవతలకు ఇంకా శక్తి వచ్చే రోజు. అందుకే సోమవతి అమావాస్య రోజు పితృతర్పణం ఖచ్చితంగా ఇవ్వాలి. మళ్ళీ ఇంకో గొప్ప విషయం ఏంటి? అధిక మాసం. అధిక మాసంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తే 1000 సంవత్సరాల పాటు సూక్ష్మ శరీరాల్లో ఉన్న పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళతారని పురుషోత్తమ మహత్యం, పద్మపురాణం, స్కాంద పురాణం, నారద పురాణం, ఈ పురాణాలన్నీ చెప్తున్నాయి. అంటే అధిక మాసంలో ఒక్కసారి పితృతర్పణం ఇస్తేనే 1000 సంవత్సరాల పాటు పితృదేవతలు సూక్ష్మలోకాల్లో ఉంటారు. అలాంటిది అధిక మాసంలో సోమవతి అమావాస్య రోజు పితృతర్పణం ఇస్తే జాతకంలో ఉన్న పితృదోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయి. పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళతారు. అసలు పితృదోషం అంటే ఏంటి? శరీరం విడిచిపెట్టినటువంటి పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్లకుండా సూక్ష్మ శరీరాలతో ఉండిపోతే దాన్ని పితృదోషం అంటారు. అది జాతకంలో కొన్ని గ్రహాల కలయిక ద్వారా తెలుస్తుంది. జాతకంలో ఎవరికైనా సూర్యుడు అనే గ్రహము శనితో కానీ, రాహుతో కానీ, కేతువుతో కానీ కలిస్తే దాన్ని పితృదోషం అంటారు. కుటుంబ స్థానంలో శని ఉన్నా కూడా జాతక చక్రంలో దాన్ని పితృదోషం అంటారు. అవన్నీ పోగొట్టుకునే శక్తివంతమైన రోజు అధిక మాసంలో వచ్చే సోమవతి అమావాస్య. కాబట్టి పితృతర్పణం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తే ఇంత అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ఎలా ఇవ్వాలి? మామూలుగా దక్షిణ దిక్కు వైపు తిరిగి ఇంటి యజమాని ఎవరైనా సరే నల్ల నువ్వులు నీళ్లలో కలిపి కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు, ఈ 2 వేళ్ల మధ్యలో నుంచి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ తర్పణం ఇవ్వాలి. ఎప్పుడైనా చూపుడు వేలు, బొటన వేలు, ఈ 2 వేళ్ల మధ్యలో నుంచి నల్ల నువ్వులు కలిపి నీళ్లు విడిచిపెడుతూ మరణించిన తాత, మరణించిన తండ్రి, మరణించిన ముత్తాత, ఈ 3 పేర్లు చెప్పుకుంటూ తర్పణం వదలాలి. అలా వదిలితే పితృదోషాలు తొలగుతాయి, వాళ్ళ సంపూర్ణమైన ఆశీస్సు లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అధిక మాస సోమవతి అమావాస్య ఇంటి యజమాని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తరతరాల పితృదోషాల నుంచి బయటపడండి. గురుగారు, వివాహిత మహిళలు ఈ రోజున ఎలాంటి వ్రతం ఆచరించాలి, అలాగే పుత్ర సంతానం కోసం ఏ విధమైన ఆరాధన చేయాలి? వివాహమైన స్త్రీలు ఏ వ్రతాన్ని ఆచరించాలంటే, మనకి దేవీ భాగవతంలో శివుడు పార్వతికి చెప్పాడు. ఇందాక నేను చెప్పినట్టు దేవీ భాగవతంలో శివుడు పార్వతికి ఏం చెప్పాడు? అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు నన్ను పూజించడం కంటే విష్ణువుని పూజిస్తే నేను తొందరగా ఆనందిస్తానని శివుడు పార్వతికి చెప్పాడు. అప్పుడు శివుడు పార్వతితో ఏం చెప్తాడంటే, అశ్వత్థ వృక్షము సాక్షాత్తు విష్ణు స్వరూపము. అందుకే సోమవతి అమావాస్య రోజు అశ్వత్థ వృక్షాన్ని పూజించిన వాళ్ళు విష్ణుమూర్తి అనుగ్రహము, నా అనుగ్రహం, ఇద్దరి అనుగ్రహం పొందుతారని శివుడు పార్వతికి చెప్పాడు. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. అంటే సోమవతి అమావాస్య రోజు అందరూ కూడా వివాహమైన మహిళలు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర ప్రత్యేకమైన వ్రతం చేయాలి. దీన్నే అమా సోమవార వ్రతము అనే పేరుతో పిలుస్తారు. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిందిగా, అందుకే దీన్ని అమా సోమవార వ్రతం అంటారు. ఇలా వ్రతం చేస్తూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయమని శివుడే పార్వతికి చెప్పాడని దేవీ భాగవతంలో ఉంది. ఎలా చేయాలి? రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. చక్కగా స్నానం చేసి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర శుభ్రం చేసుకొని బియ్య పిండితో ముగ్గు వేయాలి. ఆ తర్వాత రావి చెట్టు దగ్గర పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోవాలి.
ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. యథార్థానికి 108 ప్రదక్షిణలు చేస్తేనే దీన్ని అమా సోమవార వ్రతం అంటారు. అయితే చాలా మంది 108 ప్రదక్షిణలు చేయలేరు కదా. చేయలేని వాళ్ళు మాత్రం దానికి ప్రత్యామ్నాయంగా వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. 21 ప్రదక్షిణలు కానీ, 11 ప్రదక్షిణలు కానీ, 8 ప్రదక్షిణలు కానీ చేయండి. కానీ యథార్థానికి 108 చేస్తే అద్భుత ఫలితం వస్తుంది. వివాహమైన ప్రతి స్త్రీ కూడా ఈ వ్రతం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. పిల్లలు కూడా బాగుంటారు, వాళ్ళు కూడా మంచి వృద్ధిలోకి వస్తారు. గురుగారు, ఈ సోమావతి అమావాస్య రోజున చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులు కూడా ఏంటి? ప్రధానంగా చెయ్యకూడని పనులు ఏంటంటే ఇతరులతో కలహాలు ఆడకూడదు. ఎందుకంటే ఇది పుణ్యతిథి ఉన్న రోజు కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. ఇతరులతో గొడవలు పడకూడదు, కుటుంబ కలహాలు ఉండకూడదు. అలాగే సూర్యోదయం తర్వాత నిద్రించకూడదు. సూర్యోదయం తర్వాత నిద్రిస్తే కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. గృహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే చెయ్యాల్సినవి ఏంటంటే దానాలు. ప్రధానంగా సోమవతి అమావాస్య రోజు దేవాలయ దర్శనం చేసుకోవాలి, శివాలయ దర్శనం చేసుకోవాలి. సోమవతి అమావాస్య శివుడి ప్రీతి కోసం, విష్ణువు అనుగ్రహం కోసం గుమ్మడికాయ దానం ఇవ్వాలి, ముల్లంగి దానం ఇవ్వచ్చు, వస్త్రాలు దానం ఇవ్వచ్చు, పండ్లు దానం ఇవ్వచ్చు. వీటిలో ఏవైనా దానం ఇస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. నదీ స్నానం చేయగలిగితే చేయండి, చేయలేకపోతే గంగాజల నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. కానీ ఖచ్చితంగా ఉదయం 8:24 లోపు మాత్రం ఈశ్వరుడికి అభిషేకమైనా చేసుకోండి. అభిషేకం చేయటం కుదరకపోయినా ఎవరైనా ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. మాకు ఐశ్వర్యం కావాలి, ఖర్చులు తగ్గాలి, ఆదాయ మార్గాలు పెరగాలనుకున్న వాళ్ళు మాత్రం ఉదయం 8:24 లోపు ఇంట్లో దీపం పెట్టుకొని శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రం చదువుకోండి. పరమేశ్వరుణ్ణి ఐశ్వర్యేశ్వరుడు అంటారు. ఆయన కనక వర్షం కురిపింపజేసే మంత్రం ఇది. ఐశ్వర్యేశ్వర శివ మంత్రం అంటారు. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం కానీ పూజ కానీ చేసుకోండి. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణం చేయండి. కుదరకపోతే మామూలు ప్రదక్షిణలైనా చేయండి. శివాలయ ప్రాంగణంలో నిమ్మ దీపాలు వెలిగించుకోండి. శివానుగ్రహము, విష్ణుమూర్తి అనుగ్రహము, అమ్మవారి అనుగ్రహం, ముగ్గురి అనుగ్రహం ఏకకాలంలో పొందటానికి అద్భుతంగా ఉపయోగపడే రోజు. గురుగారు, ఈనాటి మన కార్యక్రమంలో సోమవతి అమావాస్యకు సంబంధించిన అనేక విషయాలను ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. వీక్షించారుగా ఈనాటి మన సోమావతి అమావాస్య ప్రత్యేక కార్యక్రమాన్ని. మీరు కూడా ఈ రోజును భక్తి శ్రద్ధలతో ఆచరించి పితృదేవతల ఆశీస్సులు అలాగే దైవానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.